మీరు చూడండి, గూగుల్లో చూడండి, సున్నా లేకుండా ఇన్వెన్షన్స్ లేవు. వితౌట్ జీరో అని కనుక ఒక్కసారి మీరు చూస్తే కనుక మొత్తం జీరోనే, అంతే కదా. మళ్ళీ జీరో అని చెప్పాలన్నా కూడా మళ్ళీ ఇదే జీరో కావాలి. సున్నా లేనిది ఫిజిక్స్ లేదు, సున్నా లేనిది ఏ ఆధునిక శాస్త్రాలు లేవు. ముఖ్యంగా సున్నా లేకుండా ఏ ఒక్క ఎలక్ట్రానిక్ పరికరము కూడా పనిచేయదు, దృష్టిలో పెట్టుకోండి. కావున పాశ్చాత్యులు కనిపెట్టినవి మీరు వాడకూడదు అని అంటే భారతీయ సున్నాని పక్కన పెట్టేసి ఎన్ని కనిపెడతారో కనిపెట్టండి, చూద్దాం మనం. అందువల్ల గణిత శాస్త్రమైనా సున్నా అయినా మొత్తం గణిత శాస్త్రం కూడా భారతదేశం నుండి అక్కడికి వెళ్ళింది అందరికీ తెలుసు. గణితం లేకుండా ఏ ఆధునిక శాస్త్రమైనా అవకాశం ఉంటుందా చెప్పండి? ఫిజిక్స్ కూడా గణితం లేకుండా పనిచేయదు. అందువల్ల గణితము సున్నా ఇవన్నీ కూడా భారతీయులు చెబితేనే అక్కడికి వస్తాయి.